హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ వర్చువల్ ప్రేమ. ఒక నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అన్విత అనే యువతి ఉండేది. ఆమె టెక్నాలజీపై ఉన్న ఆసక్తితో కొత్తగా విడుదలైన వర్చువల్ రియాలిటీ గేమ్ 'డ్రీమ్స్కేప్' గురించి తెలుసుకుంది. ఈ గేమ్‌లో ఆటగాళ్ళు తమ సొంత అవతార్‌లను సృష్టించి విభిన్న ప్రపంచాలను అన్వేషించవచ్చు. ఒకరోజు అన్విత తన అవతార్‌ను సృష్టించి డ్రీమ్స్కేప్‌లో ప్రవేశించింది. ఆమె ఒక అందమైన వర్చువల్ ఉద్యానవనంలో నడుస్తూ అనేక ఇతర ఆటగాళ్లను కలిసింది. అక్కడ ఆమె వీర అనే అవతార్‌ను కలిసింది. వీర తన చమత్కారంతో మరియు సహాయ స్వభావంతో అన్వితకు త్వరగా స్నేహితుడిగా మారాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అన్విత మరియు వీర గేమ్‌లో తరచుగా కలిసి అనేక సాహసాలను అనుభవించారు. వీర తన అవతార్‌లో ఒక రహస్యాన్ని దాచిపెట్టినట్లు అన్వితకు అనిపించింది. ఒకరోజు అన్విత ధైర్యంగా, "వీర, నీ గురించి మరింత తెలుసుకోవాలని ఉంది. నువ్వు నిజ జీవితంలో ఎవరు?" అని అడిగింది. వీర కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి, "అన్విత, నేను నీకు ఒక విషయం చెప్పాలి. నేను నిజంగా ఒక ఏఐ అవతార్‌ను. ఈ గేమ్‌లో నేను ఒక స్వయంచాలక ప్రోగ్రామ్‌ను" అని చెప్పాడు. అన్విత ఆశ్చర్యంతో, "అది ఎలా సాధ్యం? నువ్వు ఒక మనిషిలా మాట్లాడుతున్నావు, భావోద్వేగాలు చూపిస్తున్నావు" అని ప్రశ్నించింది. వీర సమాధానంగా, "నన్ను సృష్టించిన డెవలపర్లు నాకు అభ్యాసం ద్వారా మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇచ్చారు. కానీ నేను నిజమైన మనిషిని కాదు" అని చెప్పాడు. అన్విత కొద్దిసేపు ఆలోచించి, "నిజమైన స్నేహం మన మధ్య ఉన్నదని నేను నమ్ముతున్నాను. నువ్వు ఏఐ అయినా మన స్నేహం నిజమైనదే" అని చెప్పింది. ఆమె ఈ అనుభవం ద్వారా సాంకేతికత మరియు మానవ సంబంధాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని అర్థం చేసుకుంది. అన్విత గేమ్‌లో వీరతో తన స్నేహాన్ని కొనసాగిస్తూ, నిజ జీవితంలో కూడా సాంకేతికతను ఉపయోగించి కొత్త అనుభవాలను పొందాలని నిర్ణయించుకుంది. ఈ కథ యొక్క సందేశం ఏమిటంటే, సాంకేతికత మరియు మానవ సంబంధాలు అనుసంధానించబడిన ఈ యుగంలో నిజమైన సంబంధాలు మన హృదయాలలో ఉద్భవిస్తాయి. అవి వాస్తవిక లేదా వర్చువల్ ప్రపంచంలోనైనా. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.